ఫ్రెండ్స్, ఇది నిజంగా జరిగిన యథార్థ సంఘటన. బాధగా అనిపిస్తుంది, కోపం కూడా వస్తుంది. అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది, చివరి వరకు చూడండి. ట్విస్ట్ ఏంటో మీకే అర్థమవుతుంది. అది ఒక చిన్న కుటుంబం. ఆ ఇంట్లో 4 వ్యక్తులు. ఇప్పటి వరకు ఈ కుటుంబం అందరికీ ఆదర్శంగానే నిలిచింది. అవసరంలో ఉన్న వాళ్ళకి ఉన్నంతలోనే సాయపడుతూ ఉంది. అమ్మ పేరు కుమారి, వృత్తిరీత్యా అకౌంటెంట్గా పనిచేస్తుంది. నాన్న పేరు ప్రభాకర్ హై స్కూల్లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. వీళ్ళకి ఒక కొడుకు పేరు హర్ష ఏమో ఎంటెక్ పూర్తి చేసి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తున్నాడు. ఇంకా చివరికి వస్తే ఇంట్లో అందరికన్నా లాస్ట్ సుగుణ MBBS ఫైనల్ ఇయర్ చదువుతుంది. ఇక్కడ మన స్టోరీ మొత్తం సుగుణ చుట్టూ తిరుగుతుంది. సుగుణ ఎప్పుడు అన్ని విషయాల్లో అందరికంటే ముందే ఉంటుంది. చూడటానికి కూడా చాలా అందంగా ఉంటుంది. ఆమెకు ఏ వంక పెట్టడానికి ఎవరు సరిపోరు. వీరి జీవితం చాలా సాఫీగా సాగిపోతుంది. సుగుణకి చాలా మ్యారేజ్ ప్రపోజల్స్ వస్తున్నాయి. ఇవన్నీ ఇట్లా ఉంటే ఇంకో పక్కన సుగుణ ఒకరితో ప్రేమలో ఉంది. తనెవరూ కాదు, తను చదివే కాలేజీలో లైబ్రేరియన్ నరేష్ క్యారెక్టర్ పరంగా చాలా మంచి వ్యక్తి. కానీ స్టేటస్లో మాత్రం సుగుణ కన్నా చాలా తక్కువ. వాళ్ళ కులాలు కూడా వేరే. ఇద్దరు అభిప్రాయాలు బాగా కలిశాయి. సుగుణ ప్రేమ విషయం వాళ్ళ ఇంట్లో ఎవరికీ తెలియదు. తను PG అయిన తర్వాత, లైఫ్లో సెటిల్ అయిన తర్వాత మ్యారేజ్ చేసుకుందాం అనే ఆలోచనలో ఉంది. సుగుణ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ వచ్చేసాయి. బయట నుండి ఒక ఇన్విజిలేటర్ ప్రాక్టికల్ టెస్ట్కి వచ్చాడు. తను ఒక డాక్టర్, కార్డియాక్ సర్జన్. అతని పేరు రిత్విక్. ఇంతకుముందే సుగుణని ఒక ఫ్యామిలీ ఫంక్షన్లో చూశాడు. కానీ సుగుణ ఆయన్ని ఎప్పుడూ చూడలేదు. సుగుణాన్ని చూడగానే ఆయనకు బాగా నచ్చింది. చాలా ఇష్టపడ్డాడు. ఇంట్లో చెప్పాడు. మొత్తం ఫ్యామిలీస్ పరంగా ఇద్దరికి అన్నీ ఒకటే. ఇద్దరు ప్రొఫెషన్ కూడా ఒకటే అవుతుంది. వాళ్ళిద్దరు లైఫ్ బాగుంటుందని ఇటు రిత్విక్ పేరెంట్స్ ఈ మ్యారేజ్కి ఒప్పుకున్నారు. ఈ విషయం ఒక మీడియేటర్ ద్వారా సుగుణ వాళ్ళ పేరెంట్స్కి చేరింది. వాళ్ళకి అన్ని విధాలా రిత్విక్ బాగా నచ్చాడు. సుగుణ అభిప్రాయం తీసుకోకుండానే ఓకే సుగుణ పేరెంట్స్కి సుగుణ మీద చాలా నమ్మకం. సుగుణ వాళ్ళ డెసిషన్ కాదన్నదని చాలా నమ్మకం. ఎందుకంటే ఇప్పటి వరకు సుగుణ ఎప్పుడు వాళ్ళ పేరెంట్స్ డెసిషన్ని దేన్ని కాదనలేదు. సుగుణ పేరెంట్స్ ఎంగేజ్మెంట్ డేట్స్ ఫిక్స్ చేశారు. ఈ విషయం తన ఎగ్జామ్స్ అయ్యాక చెప్పారు. సుగుణకి ఒక్కసారి ఈ విషయం చెప్పగానే ఆమె గుండె బద్దలైంది. బాగా బాధపడింది. ఈ విషయం నరేష్కి చెప్పింది. కానీ నరేష్ వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడే ధైర్యం లేక మౌనంగా ఉండిపోయాడు. ఎందుకంటే ఈ సమాజంలో డబ్బు లేని వాడిని ఎవరు గౌరవించరనే అభిప్రాయం తనలో ఉంది. తర్వాత మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ మీదకి ఎవరైనా వస్తారేమో అని తన ఇష్టాన్ని పక్కన పెట్టాడు. ఎందుకంటే కుటుంబం అంతా తన మీదే ఆధారపడి ఉంది. ఆ తర్వాత నుండి నరేష్ సుగుణ నెంబర్ బ్లాక్ చేశాడు. తనతో మాట్లాడటం కూడా మానేశాడు. సుగుణ తన లవ్ విషయం వాళ్ళ పిన్నికి చెప్పింది. తన పేరెంట్స్కి చెప్పమంది. వాళ్ళ పిన్ని అలాగే వాళ్ళ పేరెంట్స్తో చెప్పింది. కానీ సుగుణ వాళ్ళ పేరెంట్స్ అసేమిరా అన్నారు. నరేష్ క్యారెక్టర్ పరంగా మంచివాడైనా సరే ఫైనాన్షియల్గా చాలా తక్కువ. పైగా ఈ సమాజంలో ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంటే పరుగు పోతుంది. సుగుణ వాళ్ళ పేరెంట్స్ అభిప్రాయం. పైగా సుగుణ నరేష్ను చేసుకుంటే వాళ్ళు సూసైడ్ చేసుకుంటామని సుగుణని బెదిరించారు. సో ఇంక గత్యంతరం ఏమీ లేక సుగుణ ఈ మ్యారేజ్కి ఒప్పుకుంది. అనుకున్న విధంగానే ఎంగేజ్మెంట్ జరిగింది. కానీ సుగుణ ఎప్పుడు రిత్విక్తో మాట్లాడినా తన విషయం మాత్రం ఎప్పుడు తనతో చెప్పలేదు. పెళ్లి పనులన్నీ సుగుణ పేరెంట్స్ ఇటు రిత్విక్ పేరెంట్స్ మంచిగా అరేంజ్ చేశారు. ఫైనల్గా సుగుణ రిత్విక్ మ్యారేజ్ ఘనంగా పెద్దల సమక్షంలో జరిగింది. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. సుగుణ మ్యారేజ్ అయితే చేసుకుంది, కానీ తన మనసులో వేరే వాళ్ళని పొరపాటును కూడా ఊహించుకోవటానికి కూడా ఇష్టపడలేదు. తను చాలా డిప్రెషన్కి గురైంది. కానీ ఏ రోజు బయటపడలేదు. మ్యారేజ్ అయిన రోజు రిత్విక్ సుగుణ వాళ్ళ ఇంటికి వచ్చారు. పెళ్ళికొడుకు పెళ్ళికూతురికి హారతిచ్చి ఇంట్లోకి ఆహ్వానించారు. అన్ని అరేంజ్మెంట్స్ మంచిగా జరిగాయి. తెల్లవారింది. సుగుణ రిత్విక్ చూడటానికి ఇద్దరు బాగానే ఉన్నారు, బాగానే మాట్లాడుకుంటున్నారు. అందరూ చూడముచ్చటైన జంట అని అన్యోన్యంగా అనుకుంటున్నారు. రిత్విక్ తన హాస్పిటల్ నుంచి కాల్ వస్తే డాబాపైకి వెళ్ళి ఫోన్ మాట్లాడుతున్నాడు. రూమ్లో సుగుణ ఉంది. సుగుణ వాళ్ళ అమ్మ తనకిష్టమైన ఉల్లిపాయ పకోడీ చేసి తీసుకువచ్చింది. ఎంతసేపు డోర్ కొట్టినా సుగుణ డోర్ తీయట్లేదు. తర్వాత రిత్విక్ పైనుంచి కిందకు వచ్చాడు. తర్వాత ఇంట్లో వాళ్ళందరూ కలిసి డోర్ బద్దలు కొట్టి చూస్తే సుగుణ ఉరివేసుకొని ఉంది.
అంతే వాళ్ళ అమ్మ షాక్కు గురైంది. కళ్ళు తిరిగి కింద పడింది. స్పృహ కోల్పోయింది. వెంటనే వాళ్ళ నాన్న, చుట్టాలు సుగుణాని హాస్పిటల్కి తీసుకువెళ్తే అప్పటికే మరణించిందని ధృవీకరించారు. బాడీని పోస్ట్మార్టంకి పంపించారు. తను కన్యగానే మరణించిందని రిపోర్ట్ వచ్చింది. సుగుణ వాళ్ళ అమ్మ కుమారి మామూలు మనిషి అవ్వటానికి 3 సంవత్సరాలు పట్టింది. నాన్న కూడా కూతుర్ని మర్చిపోలేక రోడ్ల మీద 4-5 సంవత్సరాలు పిచ్చివాడిలా తిరిగాడు. కూతురు అంటే తండ్రికి చాలా ఇష్టం. కూతురు పుట్టిన దగ్గర నుంచే వాళ్ళకి బాగా కలిసి వచ్చిందని నమ్మకం. కానీ ఇది హత్య లేక ఆత్మహత్య అనేది ఇప్పటివరకు మిస్టరీ వీడలేదు. కేసు గురించి ఏమైనా ట్రేస్ చేద్దాం అనుకుంటే ఫోన్ కాల్ డేటా మొత్తం ఎరేజ్ అయింది. రిత్విక్ని 2 months సస్పెండ్ చేసి మళ్ళీ జాబ్ ఇచ్చారు. ఈ కేసు ఇంతటితో క్లోజ్ అయిపోయింది. ఫ్రెండ్స్, దీన్ని బట్టి మనం ఏం అవగాహన చేసుకోవాలి? పిల్లలు ఎవరినైనా లవ్ చేస్తే మనం పరువు పోతుందని బలవంతంగా వేరే పెళ్ళి చేయకూడదు. అందరి ఆలోచనలు ఒకలా ఉండవు. వాళ్ళకి కొంచెం టైం ఇవ్వాలి. అన్నీ అర్థమయ్యేటట్లు చెప్పాలి. టైంతో పాటు అన్నీ చేంజ్ అవుతాయి కదా. మన పంతమే నెగ్గాలని అనుకోకూడదు. మొండిగా ప్రవర్తించకూడదు. ఒకవేళ మాట వినకపోతే వాళ్ళ కర్మ. వాళ్ళ జీవితంలో అనుభవిస్తేనే వాళ్లకు అన్నీ తెలుస్తాయి. ఫ్రెండ్స్, ఇంగ్లీష్లో మంచి సామెత ఉంది, వెన్ ఇన్ రోమన్ బీ లైక్ రోమన్. అంటే నువ్వు రోమ్రాగులో ఉన్నప్పుడు రోమియుడిలాగే ఉండాలి. కాబట్టి మనం ఒక సమాజంలో ఉన్నప్పుడు ఆ సమాజానికి తగ్గట్టుగానే ముందుకు వెళ్ళాలి. తల్లిదండ్రుల గురించి కూడా ఆలోచించండి. తల్లిదండ్రులు కూడా పిల్లల మెంటాలిటీని అర్థం చేసుకోవాలి. మెల్లగా మన వైపు తిప్పుకోవాలి. పిల్లల మైండ్ సెట్ అర్థం చేసుకోకపోతే ఇదిగో ఈ విధంగా నిండు ప్రాణాలు బలైపోతాయి. ఫ్రెండ్స్, ఈ రియల్ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.